టీమిండియా కెప్టెన్సీకి రాజీనామా చేసిన ధోనీపై పలువురు క్రికెటర్లు స్పందిస్తున్నా కోహ్లీ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించాడు. కోహ్లీ తన ట్విట్టర్లో భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. యువకులకు ఎల్లప్పుడూ ఓ లీడర్గా ఉండి వారిని నడిపించినందుకు కృతజ్ఞతలు. చుట్టూ యంగ్స్టార్స్ ఉండాలని భావిస్తుంటావు అన్నా ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వే అని కోహ్లీ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. కోహ్లీ ధోనీ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే కోహ్లీ ఆలస్యంగా స్పందించాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా ధోనీ ఆడనున్నాడు. ఇరు జట్ల మధ్య జనవరి 15న తొలి మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ ఆడనుండడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా గంగూలీ వంటి వారిని బీసీసీఐ చీఫ్గా చేయక తప్పని పరిస్థితి నెలకొనడంతో అవమానాలు ఎదుర్కొనే కంటే ముందుగానే తప్పుకోవడం మేలని ధోనీ భావించాడని విశ్లేషకులు భావిస్తున్నారు. నాడు గంగూలీ జట్టు నుండి తప్పుకోవడానికి ధోనీ కూడా ఒక కారణమని వార్తలు కూడా వచ్చాయి. ముందు పొంచి ఉన్న ప్రమాదాలను కనిపెట్టి అవమానకరంగా వెళ్లడం కంటే గౌరవప్రదంగా తప్పుకుంటే బీసీసీఐలో కొత్త అవకాశాలు కూడా రావచ్చని, అందుకే ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. Like and subscribe Eagle Media Works.